హలో గాయ్స్, వెల్కమ్ టు యానిమ్ తెలుగు వరల్డ్. ఇవాళ మన యానిమ్ వచ్చేసి బ్లాక్ క్లవర్లోని ద నైట్స్ ఎంట్రన్స్ అనే ఆర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ అవ్వకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ కథ హేజ్ అనే ఒక చిన్న గ్రామంలోని చర్చిలో మొదలవుతుంది. 15 ఏళ్ల క్రితం ఒక రాత్రి ఆస్థా మరియు యూనో అనే ఇద్దరు పసిబిడ్డలు చర్చ్ గుమ్మం దగ్గర అనాథులుగా దొరుకుతారు. అప్పటి నుండి వారు అక్కడే కలిసి పెరుగుతారు. యూనో పుట్టుకతోనే అద్భుతమైన మ్యాజిక్ పవర్స్ ఉన్నవాడు. గాలిని తన ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేయగలడు. అందరూ అతన్ని ఒక మేధావిలా చూస్తారు. ఆస్థా విషయానికి వస్తే ఈ ప్రపంచంలో అందరికీ మ్యాజిక్ ఉంటుంది, కానీ ఆస్థాకి మాత్రం సున్నా. తనకి మ్యాజిక్ లేకపోయినా కష్టపడి వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని బలంగా తయారు చేసుకుంటాడు. ఆస్థా ప్రతిరోజు చర్చిలోని సిస్టర్ లిల్లీని పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. ఆమె మ్యాజిక్తో అతన్ని తిరస్కరిస్తుంది. యూనో మరియు ఆస్థా ఇద్దరికీ ఒకే లక్ష్యం ఉంది, విజర్డ్ కింగ్ అవ్వడం. కానీ ఆస్థాకి మ్యాజిక్ లేకపోవడంతో అందరూ అతన్ని చూసి నవ్వుతారు. 15 ఏళ్లు నిండిన పిల్లలందరికీ వారి మ్యాజిక్ బుక్స్ ఇచ్చే వేడుక జరుగుతుంది. యూనోకి లెజెండరీ 4 లీఫ్ క్లెవర్ గ్రిమోరియర్ వస్తుంది. ఇది మొదటి విజర్డ్ కింగ్కి మాత్రమే ఉండేది. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. మన ఆస్థా తన పేరు పిలవాలని ఎదురు చూస్తాడు, కానీ అతనికి ఏ బుక్ రాదు. వచ్చే ఏడాది మళ్ళీ రా అని అతన్ని అవమానించి పంపించేస్తారు. వేడుక తర్వాత రేవ్జీ అనే మాజీ మ్యాజిక్ నైట్ యూనో యొక్క విలువైన 4 లీఫ్ గ్రిమోయర్ని దొంగిలించడానికి ప్లాన్ చేస్తాడు. తన చైన్ మ్యాజిక్తో యూనోని బంధిస్తాడు. యూనో పవర్స్ కూడా అతని ముందు పనిచేయవు. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని తెలిసి ఆస్థా అక్కడికి వస్తాడు. రేవ్జీ తన మ్యాజిక్తో ఆస్థాను దారుణంగా కొడతాడు. నీకు మ్యాజిక్ లేదు, నువ్వు ఈ ప్రపంచంలో దేనికి పనికిరావని ఆస్థాను కించపరుస్తాడు. ఆస్థా దాదాపు ఓడిపోయే సమయంలో యూనో గట్టిగా అరుస్తూ, ఆస్థా నా ప్రత్యర్థి, వాడు పనికిరానివాడు కాదు అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆస్థాలో కొత్త పట్టుదల వస్తుంది. అప్పుడే ఆకాశం నుండి నల్లటి పాతబడిన ఒక 5 లీఫ్ క్లెవర్ గ్రిమోయర్ ఆస్థా ముందుకు వస్తుంది. అందులో నుండి ఒక భారీ నల్లటి కత్తి, అంటే డేమోన్ స్లేయర్ స్వార్డ్ బయటకు వస్తుంది. ఆస్థా కత్తిని పట్టుకుని రేవ్జీ వేసిన మ్యాజిక్ చైన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు. నాకు మ్యాజిక్ లేకపోయినా పర్వాలేదు, నా పట్టుదల నా మ్యాజిక్ అని నిరూపిస్తాడు. ఒక దెబ్బతో విలన్ని ఓడించి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. చిన్నప్పుడు యూనో చాలా పిరికివాడు మరియు ఏడుపు గొట్టు పిల్లాడు. ఆస్థా అప్పటి నుండే చాలా ధైర్యవంతుడు. ఒకరోజు ఒక తాగుబోతు యూనో దగ్గర ఉన్న గొలుసును దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆస్థా తనకి మ్యాజిక్ లేకపోయినా దెబ్బలు తింటూ కూడా ఆ దొంగతో పోరాడి యూనో గొలుసును తిరిగిస్తాడు. ఆస్థా పడుతున్న కష్టాన్ని, తనని కాపాడాలనే ఆరాటాన్ని చూసి యూనోలో మార్పు వస్తుంది. అప్పటి నుండి యూనో ఏడవడం మానేసి ఆస్థా కంటే శక్తివంతుడు అవ్వాలని నిర్ణయించుకుంటాడు. మనలో ఎవరు విజర్డ్ కింగ్ అవుతారో చూద్దామని ఇద్దరూ ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు. అప్పటి నుండి వీరిద్దరూ స్నేహితులు మాత్రమే కాదు, ఒకరికొకరు రైవల్స్ కూడా. గ్రిమోయర్స్ వచ్చిన తర్వాత మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం 6 నెలలు సమయం ఉంటుంది. తన కొత్త కత్తి చాలా బరువుగా ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పడానికి రోజుకు వేలసార్లు పుషప్స్, వ్యాయామాలు చేస్తూ తన శరీరాన్ని ఇనుములా తయారు చేసుకుంటాడు ఆస్థా. యూనో తన విండ్ మ్యాజిక్ మరింత పదును పెట్టుకుంటాడు. శిక్షణ ముగిసిన తర్వాత హేజ్ గ్రామం నుండి క్లోవర్ కింగ్డమ్ రాజధానికి బయలుదేరతారు. ఆస్థాకి మ్యాజిక్ లేదని తెలిసి ఊరి వాళ్ళంతా నవ్వుతారు. కానీ చర్చ్ ఫాదర్ మరియు లిల్లీ మిగిలిన పిల్లలు వీరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. రాజధానికి చేరుకున్న ఆస్థా అక్కడ మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోతాడు. ఆకాశంలో ఎగిరే చీపుళ్ళు, మ్యాజిక్ దీపాలు చూసి ఆస్థా ఎగ్జైట్ అవుతాడు. అక్కడే ఆస్థాకి సెక్కే బ్రోంజాజా అనే వ్యక్తి పరిచయం అవుతాడు. వాడు ఆస్థాని అమాయకుడిగా చూసి తనని తాను గొప్పగా చెప్పుకుంటాడు. కానీ అసలు విషయం ఎగ్జామ్లో తెలుస్తుంది. పరీక్షా కేంద్రంలో వేలాది మంది అభ్యర్థులు ఉంటారు. అక్కడ యాంటీ బర్డ్స్ అనే వింత పక్షులు తిరుగుతుంటాయి. ఇక్కడ నియమం ఏంటంటే ఎవరిలో అయితే మ్యాజిక్ పవర్ తక్కువగా ఉంటుందో ఆ పక్షులు వాళ్ళని వదిలిపెట్టకుండా పొడుస్తాయి. ఆస్థాలో మ్యాజిక్ అస్సలు లేదు కాబట్టి వందలాది పక్షులు అతన్ని చుట్టుముట్టి రక్తం వచ్చేలా పొడుస్తాయి. అతను వాటి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంటే అందరూ నవ్వుతారు. యూనో చుట్టూ ఒక్క పక్షి కూడా రాదు, ఎందుకంటే అతనిలో అపారమైన మ్యాజిక్ పవర్ ఉంటుంది కాబట్టి. ఆస్థా పక్షుల నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ అనుకోకుండా ఒక భారీ ఆకారాన్ని బలంగా ఢీకొంటాడు. అతనే బ్లాక్ బుల్స్ స్క్వాడ్ కెప్టెన్ యామి సుకేహిరో.
యామి చాలా సీరియస్గా ఉండి ఆస్తాదల పట్టుకుని గాల్లోకి లేపుతాడు. నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయమంటావా అని భయపెడతాడు. ఆస్తా భయంతో వణికిపోతాడు. సరిగ్గా అప్పుడే పరీక్ష సమయం కావడంతో యామి అతన్ని వదిలేస్తాడు. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు క్లోవర్ కింగ్డమ్లోని 9 మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ కెప్టెన్లు స్టేజ్ మీదకు వస్తారు. వీరిలో ముఖ్యమైన వారు విలియం వెంజనన్స్ గోల్డెన్ డాన్ కెప్టెన్, నోజెల్ సిల్వా సిల్వర్ ఈగల్ కెప్టెన్, ఫోజిలియాన్ వెర్మిలియాన్ కిమ్సన్ లయన్ కెప్టెన్, యామి సుకేహిరో బ్లాక్ బుల్స్ కెప్టెన్. విలియం వాంజెన్స్ తన మ్యాజిక్తో ఒక భారీ చెట్టును ఆకాశం నుండి దించి అందరికీ చీపుర్లు ఇస్తాడు. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఫ్లయింగ్ టెస్ట్. అందరూ చీపురు మీద ఎగరాలి. యూనో చాలా ఈజీగా ఎగురుతాడు. ఆస్తా మాత్రం చీపురు మీద కూర్చొని కింద పడిపోతాడు. సెకండ్ టెస్ట్ క్రియేషన్ మ్యాజిక్. మ్యాజిక్తో ఏదైనా వస్తువును తయారు చేయాలి. ఆస్తా ఏమీ చేయలేకపోతాడు. థర్డ్ టెస్ట్ టార్గెట్ ప్రాక్టీస్. మ్యాజిక్ పవర్తో ఒక గోడను కొట్టాలి. ఆస్తా మ్యాజిక్ వాడలేక మళ్ళీ విఫలమవుతాడు. అన్ని టెస్టుల్లో ఆస్తా ఫెయిల్ అవ్వడం చూసి సెక్కే బ్రోన్జాజా అనే అభ్యర్థి ఆస్తాని వాడుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆస్తాతో ఫ్రెండ్లా నటిస్తూ చివరి రౌండ్ అయిన డ్యూయల్లో ఆస్తాని తన ప్రత్యర్థిగా ఎంచుకుంటాడు. ఆస్తాని అందరి ముందు ఓడించి కెప్టెన్ల దృష్టిలో పడాలనేదే వాడి ప్లాన్. సెక్కే ఆస్తాని తక్కువ అంచనా వేసి అందరి ముందు అవమానించాలని చూస్తాడు. వాడు తన బ్రోన్జే క్రియేషన్ మ్యాజిక్తో ఒక అద్భుతమైన రక్షణ కవచాన్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు నన్ను అస్సలు తాకలేవు. నీ పల్లెటూరి మొహానికి మ్యాజిక్ నైట్ అవ్వడం అవసరమా అని ఆస్తాని ఎగతాళి చేస్తాడు. ఆస్తా ఒక్కసారిగా తన నల్లటి కత్తిని తీసి మెరుపు వేగంతో దూసుకెళ్తాడు. సెక్కే వేసిన మ్యాజిక్ కవచాన్ని ఆ కత్తితో ఒక్క దెబ్బతో పగులగొట్టి సెక్కేని కింద పడేస్తాడు. అక్కడున్న కెప్టెన్లు మరియు అభ్యర్థులు అందరూ స్టన్ అయిపోతారు. అసలు మ్యాజిక్ లేనివాడు మ్యాజిక్ కవచాన్ని ఎలా పగలగొట్టాడు అని ఆశ్చర్యపోతారు. తరువాత యూనో వంతు వస్తుంది. యూనో తన ప్రత్యర్థిని తన విన్ మ్యాజిక్లోని ఒక చిన్న దెబ్బతోనే చిత్తు చేస్తాడు. అతని టాలెంట్ చూసి గోల్డెన్ డాన్ కెప్టెన్ విలియం చాలా ఇంప్రెస్ అవుతాడు. పరీక్షలన్నీ పూర్తయ్యాక కెప్టెన్లు ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయించే సమయం వస్తుంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా స్టేజ్ ముందుకు రావాలి. వారికి ఏ స్క్వాడ్ కావాలో ఆ కెప్టెన్ చేయెత్తుతాడు. యూనో ముందుకు రాగానే అక్కడ ఉన్న 9 మంది కెప్టెన్లు తమ చేతులు ఎత్తుతారు. అయితే అందరికీ యూనో కావాలి. యూనో అందరికంటే బలమైన స్క్వాడ్ అయిన గోల్డెన్ డౌన్ని ఎంచుకుంటాడు. ఆస్తా వంతు వస్తుంది. ఆస్తా ఆశగా ఎదురు చూస్తాడు. కానీ ఏ ఒక్క కెప్టెన్ కూడా చెయ్యి ఎత్తడు. ఆస్తాలో మ్యాజిక్ లేదు కాబట్టి వాడిని తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అక్కడున్న వాళ్ళంతా మళ్ళీ నవ్వడం మొదలు పెడతారు. ఆస్తా నిరాశగా వెనుదిరుగుతుంటే కెప్టెన్ యామి స్టేజ్ మీద నుండి కిందకి దూకి ఆస్తా ముందుకు వస్తాడు. యామి తన భయంకరమైన కోపంతో నీకసలు మ్యాజిక్ లేదని తెలిసిన విజర్డ్ కింగ్ అవుతానంటున్నావు, అంత ధైర్యం ఎక్కడిది అని ఆస్తాని భయపెడతాడు. ఆస్తా అస్సలు తగ్గకుండా నేను ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి విజర్డ్ కింగ్ అయి తీరుతాను అని యామి కళ్ళలోకి చూసి చెప్తాడు. ఆస్తాలోని ఆ పట్టుదల మరియు పిచ్చితనం చూసి యామి గట్టిగా నవ్వుతూ సరే నా స్క్వాడ్ బ్లాక్ బుల్స్లోకి రా, నిన్ను మ్యాజిక్ నైట్గా మారుస్తాను అని ఆస్తాని ఎంచుకుంటాడు. ఆస్తా మరియు యూనో ఇద్దరూ వేర్వేరు స్క్వాడ్లలో చేరినప్పటికీ తమ లక్ష్యం మాత్రం ఒకటే అని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఆస్తా చివరకు ఒక మ్యాజిక్ నైట్ అయ్యాడని సంతోషిస్తాడు. కెప్టెన్ యామి ఆస్తాని తన కోట దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ కోట చూడటానికి చాలా వింతగా ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఆస్తాకి పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మెంబర్స్ అందరూ పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు. మ్యాగ్నస్ స్వింగ్ మంటలతో ఆడుకుంటూ గొడవ చేస్తుంటాడు. లక్ వోల్టియా ఎప్పుడూ నవ్వుతూ ఎవరితోనో ఒకరితో ఫైట్ చేయాలని చూస్తాడు. చార్మీ పప్పిట్సన్ ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. వెనెస్సా ఎనోటెకా మద్యం తాగుతూ లోదుస్తులతో తిరుగుతుంది. గార్డెన్ అగ్రిప్పా ఎవరికి వినపడని రీతిలో తనలో తాను ఏవో మంత్రాలు చదువుకుంటూ ఉంటాడు. వీళ్ళందరినీ చూసి ఆస్తా నేను తప్పుడు చోటుకి వచ్చానా అని భయపడతాడు. ఆస్తా టీంలో చేరాలంటే తను ఒక పరీక్ష పాస్ అవ్వాలని మ్యాగ్నస్ స్వింగ్ చెబుతాడు. దాన్ని నైట్ బాప్టిజం అంటారు. మేఘ్న తన ఫైర్ మ్యాజిక్ ఉపయోగించి ఆస్తా మీదకి వరుసగా నిప్పు ఉండలను విసురుతాడు. ఆస్తా తన ఫిజికల్ స్ట్రెంగ్త్తో వాటిని తప్పించుకుంటాడు.
కానీ మేఘ్నా తన అత్యంత శక్తివంతమైన వానిషింగ్ ఫైర్ బాల్ని విసురుతాడు. ఆస్థా పారిపోకుండా తన యాంటీ మ్యాజిక్ కత్తిని తీసి ఆ నిప్పు ఉండను బ్యాట్తో కొట్టినట్టు కొట్టి తిరిగి మేఘ్నా వైపుకు పంపిస్తాడు. ఆస్థా ధైర్యాన్ని చూసి మేఘ్నా ఇంప్రెస్ అవుతాడు. ఆస్థాకి బ్లాక్ బుల్స్ రోబ్, స్క్వాడ్ డ్రెస్ మరియు టీం గుర్తు ఉన్న హెడ్ బ్యాండ్ ఇస్తాడు. అప్పటి నుండి ఆస్థా అధికారికంగా బ్లాక్ బుల్స్ మెంబర్ అవుతాడు. ఎపిసోడ్ చివరిలో మరో కొత్త మెంబర్ పరిచయం అవుతుంది. ఆమె నోయల్ సిల్వా. ఆమె రాజకుటుంబానికి చెందిన అమ్మాయి, కానీ ఆమె కూడా బ్లాక్ బుల్స్లోనే జాయిన్ అవుతుంది. ఆమె చాలా అహంకారంతో ప్రవర్తిస్తుంది. నేను రాజకుటుంబం అమ్మాయిని, మీలాంటి వాళ్ళతో నేను కలవను అని అంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆమె తన మ్యాజిక్ను అస్సలు కంట్రోల్ చేయలేదు. అందుకే ఆమె సొంత కుటుంబం సిల్వర్ ఈగల్స్ ఆమెను పంపించేశారు. మరోవైపు యూనో అత్యంత గొప్ప స్క్వాడ్ అయిన గోల్డెన్ డౌన్ కోటలోకి వెళ్తాడు. అక్కడ అందరూ క్రమశిక్షణతో ఉంటారు. కానీ ఆస్థా ఉన్న బ్లాక్ బుల్స్ మాత్రం పూర్తి గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ ఆస్థా తన కొత్త ఫ్యామిలీ దొరికినందుకు సంతోషిస్తాడు. ఆస్థా కొత్త డ్రెస్ వేసుకుని ఆనందంగా ఉన్న సమయంలో నోయల్ అక్కడికి వస్తుంది. ఆమె మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది. ఆస్థాను చూసి నన్ను తాకకు పురుగు అని తిడుతుంది. తాను ఒక రాయల్ అని, మీలాంటి కామనర్స్తో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదని చెప్తుంది. నోయల్ అందరి ముందు గంభీరంగా ఉన్న ఎవరూ చూడని సమయంలో అడవిలోకి వెళ్ళి తన మ్యాజిక్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆమె పవర్ వాటర్ మ్యాజిక్. సమస్య ఏంటంటే ఆమె ఒక నీటి బుడగను విసిరితే అది అనుకున్న చోటికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. రాజకుటుంబంలో పుట్టి కనీసం మ్యాజిక్ కంట్రోల్ చేయలేకపోవడం ఆమెకు పెద్ద అవమానంగా మారుతుంది. ఆమె అన్నయ్య, అక్కలు సిల్వర్ ఈగల్ స్క్వాడ్ ఆమెను ఫెయిల్యూర్ అని పిలిచి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. అందుకే ఆమె బ్లాక్ బుల్స్లోకి రావాల్సి వచ్చింది. ఆస్థా ఆమెను గమనించి పలకరిస్తాడు. ఆ కంగారులో నోయల్ ఒక భారీ వాటర్ మ్యాజిక్ని ప్రయోగిస్తుంది. కానీ అది ఆమె కంట్రోల్ తప్పి ఒక భారీ నీటి గోళంలా మారి ఆమెనే బంధించేస్తుంది. ఆమె ఊపిరి ఆడక చనిపోయే పరిస్థితి వస్తుంది. బ్లాక్ బుల్స్ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. యామి ఆస్థాని తన్ని కాపాడడానికి విసురుతాడు. అంత భారీ మ్యాజిక్ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు, ఎందుకంటే దాన్ని తాకితే నోయల్కి ప్రమాదం జరగవచ్చు. అప్పుడు ఆస్థా ఏమాత్రం ఆలోచించకుండా ఆ భారీ నీటి గోళం లోపలికి దూకుతాడు. తన యాంటీ మ్యాజిక్ కత్తితో ఆ నీటి మ్యాజిక్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేసి నోయల్ని కాపాడతాడు. ఆ సమయంలో ఆస్థా నోయల్తో ఒక మాట అంటాడు. నీ మ్యాజిక్ చాలా అద్భుతంగా ఉంది. అంత పవర్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా నీకు వస్తుంది అని అంటాడు ఆస్థా. కుటుంబంలో అందరూ తనని అవమానిస్తుంటే అస్సలు మ్యాజిక్ లేని ఆస్థా తనని పొగడటం చూసి నోయల్ షాక్ అవుతుంది. మెల్లగా ఆమెకి ఆస్థా మీద, బ్లాక్ బుల్స్ మీద గౌరవం కలుగుతుంది. అక్కడే ఆమెకి ఆస్థా అంటే ఒక చిన్న ఇష్టం కూడా మొదలవుతుంది. బ్లాక్ బుల్స్ కోటలో అందరూ సరదాగా ఉన్నప్పుడు కెప్టెన్ యామి ఒక మిషన్ అనౌన్స్ చేస్తాడు. షోషి అనే గ్రామంలో అడవి పందులు గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని వేటాడాలి. నిజానికి ఈ మిషన్ విజర్డ్ కింగ్ స్వయంగా యామికి ఇచ్చాడు. కానీ యామి దీన్ని ఆస్థా, నోయల్ మరియు మేఘ్నాకి అప్పగిస్తాడు. మిషన్ కోసం గ్రామానికి వెళ్ళాలంటే గాల్లో ఎగరాలి. నోయల్ తన మ్యాజిక్ను కంట్రోల్ చేయలేక చీపురు మీద సరిగ్గా కూర్చోలేకపోతుంది. ఆస్థాకి అసలు మ్యాజిక్ లేదు కాబట్టి చీపురు అస్సలు కదలదు. చివరికి మేఘ్నా తన క్రేజీ సైక్లోన్ అనే మ్యాజిక్ మోటార్ సైకిల్ మీద ఆస్థాని, నోయల్ని ఎక్కించుకుని గ్రామానికి తీసుకువెళ్తాడు. వీరు గ్రామానికి చేరుకునేసరికి అక్కడ అంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. సాధారణ అడవి పందుల వేట కాస్త ప్రాణాపాయ స్థితికి మారుతుంది. గ్రామం చుట్టూ పొగమంచు కమ్మేసి ఉంటుంది. విలన్ హేత్గ్రీస్ తన అనుచరులతో కలిసి గ్రామస్తులను చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. గ్రామ పెద్దను చంపే సమయానికి ఆస్థా ఎంట్రీ ఇచ్చి తన కత్తితో ఆ మంచు దాడిని అడ్డుకుంటాడు. విలన్ హేత్గ్రీస్ చాలా శక్తివంతుడు. అతను ఐస్ మ్యాజిక్ వాడతాడు. మేఘ్నా తన ఫైర్ మ్యాజిక్తో పోరాడతాడు. కానీ విలన్ పవర్ ముందు మేఘ్నా మ్యాజిక్ తగ్గిపోతుంది. ఆస్థా తన యాంటీ మ్యాజిక్ కత్తితో మంచు ముక్కలను చీలుస్తూ విలన్ వైపు దూసుకెళ్తాడు. నోయల్ ఒక పక్కన నిలబడి ఇదంతా చూస్తూ భయపడుతుంది. నేను రాజకుటుంబం అమ్మాయిని, నా వల్ల ఏమీ కాదు, నా మ్యాజిక్ కంట్రోల్ అవ్వదు అని వెనకడుగు వేస్తుంది. కానీ ఒక చిన్న పిల్లాడు తన తాతయ్యను కాపాడమని ఏడుస్తూ నోయల్ని వేడుకుంటాడు. అప్పుడు నోయల్కి ఆస్థా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తన రాజకుటుంబ అహంకారాన్ని పక్కన పెట్టి ఒక సామాన్యుడిని కాపాడడం కోసం తన మ్యాజిక్ని వాడాలని నిర్ణయించుకుంటుంది.
గ్రామస్తులందరినీ కాపాడాలనే బలమైన కోరికతో నోయల్ తన మ్యాజిక్ని మొదటిసారి కంట్రోల్ చేస్తుంది. ఆమె ఒక భారీ నీటి కవచాన్ని తయారు చేసి గ్రామస్తులందరినీ అందులో రక్షిస్తుంది. విలన్ హీత్ విసిరే మంచు బాణాలు ఈ నీటి కవచాన్ని ఏమీ చేయలేవు. ఇది చూసి ఆస్థా మరియు మేఘ్నా చాలా సంతోషిస్తారు. విలన్ హీత్ గ్రీస్ చాలా ప్లాన్డ్గా అటాక్ చేస్తాడు. మేఘ్నా దగ్గర మ్యాజిక్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఆస్థా మేఘ్నా కలిసి ఒక తెలివైన ప్లాన్ వేస్తారు. మేఘ్నా తన దగ్గర ఉన్న చివరి మ్యాజిక్ పవర్తో ఒక భారీ ఫైర్ బాల్ను విసురుతాడు. ఆస్థా తన యాంటీ మ్యాజిక్ కత్తిని బ్యాట్లా వాడి ఆ ఫైర్ బాల్ను మరింత వేగంగా విలన్ వైపు కొడతాడు. దీన్నే వాళ్ళు ఒక హోమ్ రన్ షాట్లా వాడతారు. ఆస్థా వేగాన్ని తట్టుకోలేక విలన్ హీత్ గ్రీస్ దెబ్బతింటాడు. ఆస్థా తన కత్తితో విలన్ యొక్క మంచు మ్యాజిక్ను ముక్కలు చేసి అతన్ని బంధిస్తాడు. అయితే విలన్ హీత్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. తాము పట్టుబడ్డామని తెలిసి తన రహస్యాలు బయటపడకుండా ఉండటానికి తన మీద తానే మంచు మ్యాజిక్ ప్రయోగించుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. విలన్లు చనిపోవడంతో గ్రామం చుట్టూ ఉన్న మంచు తొలగిపోతుంది. గ్రామం మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. గ్రామస్తులందరూ ఆస్థా, మేఘ్నా మరియు నోయల్లను హీరోల్లా చూస్తారు. ఆ చిన్నపిల్లాడు ఆస్థాకి కృతజ్ఞతలు చెప్తాడు. గ్రామ పెద్ద చనిపోయే ముందు ఆ పక్షికి ఒక వింతైన రాయి కనిపిస్తుంది. ఆ రాయిని తీసుకొచ్చి ఆస్థా తల మీద కొడుతూ ఉంటుంది. అది తెలియని ఆస్థా దాని మీద చిరాకు పడడంతో అది ఎగిరిపోతూ ఉంటుంది. దాని వెనకాల ఆస్థా కూడా పరిగెడుతూ ఉంటారు. మిషన్ పూర్తి చేసుకున్న ఆస్థా టీం తిరిగి కోటకు చేరుకుంటారు. అలాగే బ్లాక్ బుల్స్ కెప్టెన్ యామీని కలుస్తారు. కెప్టెన్ యామీ ఆస్థాకి తన మొదటి జీతం ఇస్తాడు. ఆస్థా ఆ డబ్బును చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఆ డబ్బుతో తను పెరిగిన చర్చ్కి సహాయం చేయవచ్చని. ఆస్థా, నోయల్ మరియు వెనెస్సా కలిసి రాజధానిలోని బ్లాక్ మార్కెట్లోకి వెళ్తారు. నోయల్ మొదటిసారి ఒక సామాన్యురాల్లా మార్కెట్లో తిరగడానికి ఇబ్బంది పడుతుంది. కానీ ఆస్థా ఉత్సాహం చూసి ఎంజాయ్ చేస్తుంది. అక్కడే ఆస్థా చర్చికి కావాల్సిన సామానం కొంటూ ఉంటాడు. ఇంతలో ఆస్థా రైవల్ అయిన బ్రోన్జాజా అదే మార్కెట్లో తిరుగుతూ ఉంటాడు దుండగుల కోసం. కానీ ఇంకా ఎవరూ దొరకలేదు. కానీ వాళ్ళ కెప్టెన్ ఏమంటాడా అని భయపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక దొంగ ఒక ముసలి ఆవిడ దగ్గర డబ్బులు సంచి దొంగతనం చేస్తాడు. వాడిని పట్టుకోవడానికి ఆస్థా వాడి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. బ్రోన్జాజే ఏమో తన పవర్తో ఒక వెహికల్ తయారు చేసి దాని మీద వాడిని పట్టుకుంటాడు. కానీ ఆ దొంగ ఒక పాయిజన్ కత్తితో అటాక్ చేస్తాడు. ఆస్థా అండ్ వెనిస్సా ఆ బ్రోన్జాజాని కాపాడతారు. అండ్ ఆ దొంగని ఆ బ్రోన్జాజాని వాళ్ళ కెప్టెన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మనకి తెలిసేది ఏంటంటే ఆ ముసలి ఆవిడ ఎవరో కాదు, విజర్డ్ కింగ్ జూలియస్ అని తెలుస్తుంది. మారువేషంలో వచ్చిన జూలియస్ అనమాట. ఇంతలో విజర్డ్ కింగ్ తలపైకి ఎత్తి చూడగా గాలిలో యూనో అండ్ మిగతా వాళ్ళు కనిపిస్తారు. యూనో టీం ఒక నోబుల్ పర్సన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతకీ ఆ నోబుల్ పర్సన్ ఎవరో కాదు, యూనోతో పోటీలో పాల్గొన్న వ్యక్తి. వీళ్ళు వెళ్లే దారిలో ఒక నల్లటి పొగల కప్పేసి ఉంటుంది. ఆ పొగలోంచి కొంతమంది దుండగులు యూనో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. యూనో తన పవర్తో వాళ్ళని ఓడిస్తారు. అండ్ ఆ నోబుల్ రక్షణ కోసం యూనో చర్చ్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. యూనో తప్పక చర్చ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అండ్ ఆ చర్చ్లో నోబుల్ పర్సన్కి అండ్ మిగతా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే క్రమంలో నీళ్లు అయిపోతాయి. నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సిస్ లిల్లీని కిడ్నాప్ చేస్తారు. యూనో అండ్ మిగతా వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఎవరూ ఉండరు. వెంటనే సిస్ లిల్లీని యూనో వెతుకుతూ ఉంటాడు. అండ్ ఆ దొంగలను ఓడించి అడగగా వాళ్ళని నోబుల్ వ్యక్తి పురమాయించాడు అని తెలుస్తుంది. అండ్ వెంటనే యూనో వాళ్ళు ఆ నోబుల్ వ్యక్తిని బంధించి కెప్టెన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అండ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు గోల్డెన్ డౌన్ కెప్టెన్ యూనో టీం వాళ్ళకి ఒక స్టార్ ఇస్తాడు. ఇక్కడితో ద నైట్స్ ఎంట్రీ ఆర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఆర్క్ త్వరలో వస్తుంది. అంటిల్ దెన్ బై బాయ్.